హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రికెట్ ప్రపంచం. నేను హర్ష. ఇండియా అయితే ఈ సిరీస్ని 4-1 తోటి గెలిచింది. సో మనమైతే మార్క్స్ అయితే ఇస్తున్నాము. సో ఆల్రెడీ ఓపెనింగ్ స్లాట్కి అండ్ ఆల్సో మిడిల్ ఆర్డర్ స్లాట్లో కూడా మనమైతే ర్యాంకింగ్స్ ఇవ్వడం జరిగింది. అందరి మీద వీడియోస్ చేస్తున్నాం. ఇది వచ్చేసి ఆల్రౌండర్స్ కాబట్టి ఆల్రౌండర్స్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, ఎన్ని మార్క్స్ ఇస్తున్నామో లేట్ చేయకుండా అయితే వీడియోలకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఆల్రౌండర్ల గురించి మాట్లాడుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా గౌతమ్ గంభీర్ టాపిక్ తీసుకొచ్చిన తర్వాత నేను మాట్లాడుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే మీరు చూడాల్సింది ఈ సిరీస్లో జరిగింది ఏంటంటే హార్దిక్ని అయితే క్లియర్ కట్ ఇంటెన్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఆల్రౌండర్స్ ఎవరైనా T20స్లో మాత్రం ఖచ్చితంగా 4 ఓవర్స్ వేయడానికి రెడీ ఉండాలా. 4కి 4 కూడా వేపిస్తాం. మీరు ఓపెనింగ్ స్లాట్లో ఓపెనింగ్ బౌలర్లో కూడా వాడాల్సిందే. ఒకవేళ మీకు అవ్వకపోతే పక్కన పెట్టేస్తాం అన్నట్టు ఇంటెన్షన్స్ అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి ఇండియన్ టీంలో అని చెప్పొచ్చు. జీజీ అయితే గౌతమ్ గంభీర్ అయితే క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది. ఎందుకంటే మనం చూస్తే శివం దుబే కూడా బౌలింగ్ వేస్తున్నాడు, నితీష్ కూడా బౌలింగ్ అంటే తను ఇంజురీ వల్ల తను ఆడలేదు. కానీ సో క్లియర్ కట్ ఇండికేషన్స్ అయితే ఆల్రౌండర్ల మీద ఉన్నాయి. బాస్ మీరు మాత్రం బౌలింగ్ వేయం, మేము ఎప్పుడో ఒకసారి అంటే బౌలర్స్ లేదు ఆప్షన్ లేదంటే బౌలింగ్ వేస్తా అంటే కుదరదు. T20స్లో 100కి 100% మీరు బౌలింగ్ వేయాల్సిందే అన్నట్టు గౌతమ్ గంభీర్ ఉండడం అయితే ఒక మంచి నిర్ణయం అని చెప్పుకోవచ్చు. సో ప్లేయర్లకి మార్క్స్ మాత్రం చూసుకుంటే కనుక హార్దిక్ అయితే నేను 7 మార్క్స్ ఇస్తాను 10కి. సో బ్యాటింగ్లో చూసుకుంటే కనుక తను మనం 4th T20లో తను అద్భుతంగా ఆడడం జరిగింది. బట్ మిగతా మ్యాచెస్లో తన కన్సిస్టెన్సీ చూపించలేకపోయాడు బ్యాట్ తోటి. అండ్ ఆల్సో 5th T20లో కూడా తను చేశాడు, కానీ తను ఎర్లీగానే అవుట్ అయినాడు. సో హార్దిక్ నుంచి చూస్తే కనుక మంచి పర్ఫార్మెన్స్ వచ్చింది బ్యాటింగ్తో. బట్ ఇంపార్టెంట్ మ్యాచ్ ఏదైతే థర్డ్ మ్యాచ్లో తను నిలబడి ఆడతాడు అనిపించింది దగ్గర, తను స్లోగా ఆడడం అయితే అది కొద్దిగా రిమార్క్స్ క్వశ్చన్ చేస్తాయి కాబట్టి మనం కొన్ని మార్క్స్ కట్ చేయడం జరిగింది. బౌలింగ్ విషయానికి వచ్చిన నాట్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ అన్నట్టు, అంటే తను ఏదైతే జీటీకి ఆడినప్పుడు అద్భుతమైన బౌలింగ్ వేసేవాడు, ఒక ఫాస్ట్ బౌలర్ని రిప్లేస్ చేసే అంత కెపాసిటీ చూపించేవాడు. ఇంజురీస్ వల్ల తను అంత రావట్లేదు, తన బౌలింగ్ కూడా అంత షార్ప్ లేదని చెప్పొచ్చు. బట్ ఓవరాల్గా చూస్తే కనుక 7 out of 10 ఇవ్వచ్చు మనం. బట్ ఖచ్చితంగా హార్దిక్ అయితే తన బౌలింగ్ మీద కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేయాలి. బ్యాటింగ్లో తన డెప్త్ ఉంది, బట్ ఒక పెద్ద ఇన్నింగ్స్ కింద లాస్ట్ 4th T20లో కొట్టాడు. బట్ ఇంకా మంచి బ్యాటింగ్ అయితే సాలిడిటీ కొన్ని మ్యాచెస్లో చూపించాల్సి ఉంటుంది. అది ఎర్లీగా అవుట్ అవ్వడం అనేది కొద్దిగా ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి అందుకే కొన్ని మార్క్స్ అయితే కట్ చేయడం జరిగింది హార్దిక్ అయితే. బట్ శివం దూబే అయితే తను ఎందుకు టీంలో ఉండాలని అయితే చూపించాడు. మనకి శివం దూబేకి షార్ట్ పిచ్ బాల్ కొద్దిగా ఇబ్బంది పడతాడు. బట్ ఏదైతే తను వచ్చే స్లాట్లో ఎక్కువ స్పిన్నర్లను చూస్తాం మనం. ఒకవేళ శివం దుబే కోసం ఫాస్ట్ బౌలర్ని తీసుకొస్తే కనుక స్పిన్నర్ కోట అనేది కొద్దిగా లేట్, అంటే చూస్తుంటే ఓవర్స్లో ఒకవేళ తను 10th ఓవర్లో వచ్చింది అనుకో, స్పిన్నర్ని కొద్దిగా లేట్ వేయించాలి, తర్వాత ఓవర్స్లో వేయించాలి. ఎందుకంటే శివం దూబే స్పిన్ని ఇరక్కుమ్ముడు గుమ్ముతాడు. మీరు ఏ బౌలర్ని తీసుకురండి, ఆదిల్ రషీద్ వన్ ఆఫ్ ది వరల్డ్ క్లాస్ టాప్ బౌలర్, ర్యాంకింగ్స్లో చూసినా మీరు టాప్ బౌలర్ ఉంటాడు, తన వెరైటీస్ ఉంటాయి. తనని కూడా కొట్టగల ప్లేయర్ చూసినాం మనం. తను కొట్టే 6లు కూడా మామూలుగా బౌండరీ దగ్గర పడవు, పోయి స్టేడియం చూస్తే కనుక అవతల పడే అంత స్ట్రెంగ్త్ బ్యాట్ స్వింగ్ ఉంది కాబట్టి తన్ని హైగా రేట్ చేస్తారు దాన్ని శివం దుబేని. సో ఆ మిడిల్ ఆర్డర్లో మనకు చూస్తే కనుక శివం దుబే రాని మ్యాచ్లు మిడిల్ ఆర్డర్లో రన్స్ రాలేదు. ఇప్పుడు చూస్తే కనుక మిడిల్ ఆర్డర్ కొద్దిగా స్ట్రెంత్ అయింది. నితీష్ ఉంటే మాత్రం అది వేరే లెక్క ఉండేది. బట్ తను లెఫ్ట్ హ్యాండర్ అండ్ ఆల్సో స్పిన్ అద్భుతంగా ఆడడం అనేది కొద్దిగా పాజిటివ్ అని చెప్పొచ్చు. అండ్ ఆల్సో తన బౌలింగ్ కూడా ఇంప్రూవ్ చేసుకున్నట్టు కొద్దిగా మనం చూస్తే లాస్ట్ మ్యాచ్లో కూడా బౌలింగ్ వేశాడు. బట్ తను ఆడిన 4th ఇన్నింగ్స్లో ఆడిన మ్యాచ్కి అయితే 10 out of 10 వేయచ్చు. లాస్ట్ మ్యాచ్లో కూడా అద్భుతంగా ఆడాను కాబట్టి 2 మ్యాచ్లో కలిపి నేనైతే 10కి 10 మార్క్స్ వేయాల్సింది. ఎందుకంటే 4th మ్యాచ్లో చాలా ఇంపార్టెంట్ టైంలో, క్రిటికల్ టైంలో తను కొద్దిగా మెచ్యూరిటీ చూపించి ఆ ఇన్నింగ్స్ రన్స్ చేసేయడం, ఆ మ్యాచ్ని గెలవడం ఇండియా లీడ్కి వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే మనం సెకండ్ మ్యాచ్
చాలా కష్టంగా గెలిచినాం. థర్డ్ మ్యాచ్ ఓడిపోయినాం. ఒకవేళ సెకండ్ మ్యాచ్ ఓడిపోతే కనుక థర్డ్ మ్యాచ్ కూడా ఓడిపోతాం కాబట్టి 1-2లో లీడ్లో ఉండేవారు ఇంగ్లాండ్. అండ్ ఆల్సో ఫోర్త్ మ్యాచ్ గెలవడానికి శివం దుబే ఆడిన ఇన్నింగ్సే కారణం. అంటే ఒక విధంగా సిరీస్ని గెలిపించాడని చెప్పొచ్చు ఆ ఇన్నింగ్స్తో. సో చాలా మంచి ఇన్నింగ్స్ శివం దుబే తనకు వచ్చిన ఛాన్స్ని ప్రూవ్ చేసుకున్నాడు. మన T20 వరల్డ్ కప్లో కూడా అదే ఆడాడు. తన దగ్గర ఒక ప్రాబ్లం ఉంటుంది, అంటే రొటేషన్ చేయడు స్ట్రైక్ని. అదొక్క చిన్న ప్రాబ్లం ఉంటుంది. మీరు చూడండి శివం దుబే ఎప్పుడు ఆడినా సరే ఆ రొటేషన్ చేయడు. సో అదొక్కటి చూసుకుంటే కనుక ప్రతి బాల్ 6 కొట్టాలని చూడడు, బట్ ఆ రొటేషన్ ఆఫ్ స్ట్రైక్ని చేస్తే కనుక లూజ్ బాల్ పడితే తను 6లు అయితే అద్భుతంగా కొట్టగలడు. ఎస్, చూస్తే కనుక టఫ్ సిచ్యువేషన్ ఉంది. తన స్లాట్కి కూడా నితీష్ చాలా గట్టి కాంపిటీషన్ ఇస్తున్నాడు కాబట్టి ఫ్యూచర్లో అయితే శివం దుబేకి మంచి ఛాన్స్లే వస్తాయనిపిస్తుంది ఈ ఇన్నింగ్స్ తర్వాత. సో మనమైతే 10 అయితే ఇస్తున్నాం శివం దుబేకి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కనుక అక్షర్ పటేల్ని వైస్ కెప్టెన్గా మెన్షన్ చేయడం జరిగింది. బట్ తను వైస్ కెప్టెన్గా ఆడాల్సిన ఇన్నింగ్స్లో అయితే ఆడలేదని చెప్పొచ్చు. బ్యాట్ తోటి బాల్ తోటి అయితే నాకు అంత ఇంప్రెస్ అనిపించలేదు. కొన్ని మ్యాచెస్లో వికెట్ తీశాడు, బట్ బ్యాటింగ్ వైజ్ చూస్తే కనుక అంత గొప్ప బ్యాటింగ్ అయితే లేదు. తన పవర్ జనరేట్ చేయలేకపోతున్నాడు. ఏదైతే ఇంపార్టెంట్ టైంలో చూస్తే కనుక సెకండ్ మ్యాచ్లో తన అయితే అవసరం లేదు ఆ షాట్. 20 balls 30 కొట్టాలి. ఆల్రెడీ తిలక్ వర్మ ఓవర్లో రన్స్ కొడతాడు. నిలబడి ఆడితే మ్యాచ్ గెలిచిపోతుంది. 2 బౌండరీలు కొట్టాలి అంతే. అంత సింపుల్ దానికి మనం మ్యాచ్ని లాస్ట్ ఓవర్ దాకా తీసుకెళ్ళిండు. అండ్ ఆల్సో మీ ఆపోజిట్ ఎండ్లో వికెట్స్ కూడా లేవు కాబట్టి అక్కడ ఆ సిచ్యువేషన్లో నిలబడి ఆడాల్సింది అక్షర్ పటేల్. సో అక్కడ చాలా డిసప్పాయింట్ చేస్తే కనుక లాస్ట్ మనం ఫోర్త్ మ్యాచ్లో చూసుకున్నాం. శివం దుబే నాన్ స్ట్రైకర్లో ఉంటే తనకు కూడా స్ట్రైక్ ఇవ్వకుండా తనే షాట్లో ఆడడం, దాని తర్వాత బాల్కి తను అవుట్ అవ్వడం, దాని తర్వాత బౌలర్స్ రావడం, ఆ ఓవర్ రన్సే రాలేదు. సో వైస్ కెప్టెన్ ఇన్నింగ్స్ అయితే అక్షర్ పటేల్ నుంచి కనిపించలేదు. బౌలింగ్లో ఓకే అనిపించింది కానీ రన్స్ కూడా చాలా ఇచ్చిండు. సో నేను ఇచ్చే అక్షర్ పటేల్కి అయితే 5 మార్క్సే ఇస్తున్నాను ఈ సిరీస్లో. ఇంకా చాలా తక్కువ ఇవ్వచ్చు, బట్ 5 ఇస్తున్నాను. బట్ ఓవరాల్గా ఆల్రౌండర్ చూస్తే కనుక శివం దుబే టాప్లో ఉన్నాడని చెప్పొచ్చు ఈ సిరీస్లో. సో మన ఛానల్లో మిగతా బ్యాటింగ్ బౌలింగ్ మీద కూడా వీడియోస్ ఉన్నాయి. ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో ఎక్కడ చూస్తే కనుక ఇంత ఇంట్రెస్టింగ్ అనిపించినట్టు ఉంది కాబట్టి మీరు నాకు సపోర్ట్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రీ సబ్స్క్రిప్షన్ కదా, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలైతే నేనైతే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.